నాందేడాను, అరటికాయ, నాందేడి, బత్తాకాయ 2 రకాలు వేసానండి బండి మీద. ఇప్పుడే బయలుదేరాను నేను. ఇప్పుడే వచ్చి ఆటో దిగాము. ఆటో కిరాయి 300 అడిగారండి రాటాకి. ఇంకా మా బాబుకు ఫోన్ చేస్తే మా బాబు వచ్చాడు. అంటే 1 మూటన్నా 2 మూటలన్నా 300, 250 పెట్టి అడుగుతున్నారండి. అది ఒకటైనా రెండైనా. మరి నాందేడికాయను అరటికాయలు లేవండి వాళ్ళ. అరటికాయ కాడికి వెళ్ళాను కానీ అరటికాయ అయిపోయిందండి. పచ్చికాయ ఉంది, పండుకాయ అయిపోయింది. నాందేడి తీసుకున్నాను. నాందేడికాయ కూడా మరి ఎగబడిపోతుంటే అక్కడ రేట్లు పెంచేస్తున్నారండి. మరి అక్కడ రేట్లు ఎక్కువైపోతున్నాయి. మరి 36 రూపాయలు తీసుకున్నారు నాందేడి కేజీ. ఈ బత్తాకాయ వేసానండి. బత్తాకాయ వచ్చేసి 750 అండి. ఒకసారి 700, ఒకసారి 750. రెండు షాట్లు చూసామండి. 2 షాట్లు, ఒకసారి ఏమో 900, ఒకసారి 800 చెప్పారు. మరి 750 ఒకసాట, 700 ఒకసాట. 750 పెట్టేశానండి నేను. ఇదిగోండి బత్తాకాయను నాందేడి. ఇప్పుడే బయలుదేరానండి గేట్ సెంటరు. ఇది నాందేడి అండి. చిన్న పెద్ద కాయలండి. డజన్ వచ్చి 110 అట్లా ఉన్నాయండి రేటు. మరి ఎగబడిపోతున్నారు అక్కడ కాయలకి, బాగా రేటు ఉన్నాయి. ఈ రేటు మీద కొనాలంటే ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడికి వస్తేనే అమ్మో అంటున్నారండి. ఏంటి 100, 110 అంటున్నారు. ఇదిగోండి బండి మేము పెట్టానండి నేను. కాయలు బండి మేము పేర్చుకొని బయలుదేరాను. రేట్లు బాగానే ఉన్నాయి. మరి బత్తాకాయ కూడా వచ్చేసి 200, 100. పెద్ద కాయలు అయితే 200 అండి. కొంచెం చిన్నకాయ అయితే 150. మరి 200, 150 గీయటం, మరి 150, 100 రూపాయలు గీయటం అట్లా 100 డజను. మరి కొనే వాళ్ళని బట్టి ఉంటుంది ఏదైనా. ఏంట్రా ఏంటి బోని చేయనరా బాబు? ఇప్పుడే కాసాను బండి మీద. నేను బండి మీద ఇప్పుడే కాసాను. అవును, ఇట్టాగే బోని చేయి. మరి బోని చేయకుండా కాయట్టు ఇచ్చేదిరా. బోని అవ్వాలిగా. ఇప్పుడేగా పేర్చాను బండి మీద. పిల్లలు ఏం కాయలు అడుగుతున్నారండి. ఇక్కడ బోని అవ్వలేదంట నేను. అది ఒక్కాయి అంటున్నారు. అట్లాగా అలవాటు పడ్డారు పిల్లకాయలు. ఏం చేద్దాం. వచ్చాండి ఇప్పుడు గేట్ సెంటర్కి వెళ్తారండి నేను. నాందేడికాయ, బత్తాకాయ వేసాను. బత్తాకాయ 2 రకాలు పెట్టాను. ఒక లావు సైజు, సన్న సైజు. లావు సైజు వచ్చేసి 200 డజను. ఒక సన్న సైజు అయితే 150 రూపాయలు. మరి ఎంతగా నడుపుతే తెలీదు. 200ది 150కి ఇస్తాను. మరి 150ది 100 రూపాయలకి ఇస్తాము. మరి ఇంకా తగ్గాలంటే మరి చూసి ఇటు ఇంకా చేసేదేం లేదు. మరి బత్తాకాయలను నాందేడికాయ, అరటికాయ లేదండి వాళ్ళ నాందేడి, అవి వేసాను. గేట్ సెంటర్ వెళ్తున్నా. చూడండి, మేము పెట్టే వీడియోలని చూడండి. మంచి మంచి వీడియోలు పెడతా, షర్ట్ ఏం పెట్టను. ఎక్కువ కాయలు కొంటున్నాను కాబట్టి కాయల గురించి ఎక్కువ పెడతా ఉంటాను. మార్కెట్కి వెళ్తూ ఉంటాను కాబట్టి మార్కెట్లో కూడా ఎక్కువ వీడియోలు తీస్తూ ఉంటాను నేను. మార్కెట్లో కూడా 2-3 వీడియోలు తీస్తూ ఉంటాను నేను. మరి ఎక్కువ వీడియోలు పెడతా ఉంటాను నేను. చూడండి, మరి కాయలు వేసాను కాబట్టి బండికి బయలుదేరండి. మరి చూడండి, కాయలు చూడండి మీరు. మంచి కాయలు బాగానే ఉన్నాయి. మరి రేట్లు ఎట్లా ఉంటే తెలీదు. కాయలు మటుకు బ్రహ్మాండంగా ఉన్నాయి. తాజాగా ఉన్నాయి కాయలు. చూడండి, కాయలు తాజాగా ఉన్నాయి. బయలుదేరాను నేను. ఇప్పుడు బయలుదేరాను. మరి కాయలు ఎట్లా ఉంటే తెలుసు. కాయ వాటికి బాగా మగ్గింది కాయ. నాందేడికాయ ఎంత అట్ట ఉందండి. మరి మొత్తం అట్ట ఉన్నాయి. చాలామంది ఒక్కొక్కరు 10 బాక్సులు, 15 బాక్సులు, 10 బాక్సులు, 7 బాక్సులు, 8 బాక్సులు అట్ట వేసుకెళ్ళారు. కానీ నేను 2 తీసుకున్నానండి, 2 ట్రైలు. మరి అక్కడ వచ్చేసి 34 రూపాయలు కేజీ. మరి బాగానే ఉంది రేటు. 36 రూపాయలు, 34 అంట, 36 రూపాయలు అండి కేజీ. 36 అండి. అది మరి చూడండి, మేము పెట్టే వీడియోలను చూడండి. మంచి మంచి వీడియోలు పెడుతున్నాను నేను. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి అండి.